హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. మరి ఇప్పుడు మన ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయినటువంటి లొకేషన్ అండ్ సైజ్ ఆఫ్ ఇండియా. సో భారతదేశం యొక్క ఉనికి పరిమాణం చూడమా. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా ఈ టాపిక్ నుంచి మనకు ఖచ్చితంగా బిట్లు అనేవి రావడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఈ ఎస్ఐ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఈ టాపిక్లో కాస్త కరెంట్ రిలేటెడ్గా వరల్డ్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలని ఎక్కువగా మనకి ఫోకస్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇందులో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటి ఒక్కసారి మనం చూస్తే, భారతదేశం యొక్క ఉనికి పరిమాణంలో మనం నేర్చుకోవాల్సింది భారతదేశానికి ప్రసిద్ధిగాంచినటువంటి పేర్లు ఏంటి, ఆ పేర్లు అనేవి మనకి ఏ విధంగా వచ్చాయి, అధికారికముగా ఏ పేర్లతో మన దేశాన్ని మనం పిలుస్తున్నాము అని చెప్పి ఈ అంశాలను చదవాలి. ఆ తరువాత మనం ముఖ్యంగా చూస్తే భారతదేశం యొక్క ఉనికి అంటే ప్రధానంగా ప్రపంచంలో ఏదైనా ఒక దేశం కావచ్చు, ఏదైనా ఒక ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతం యొక్క ఉనికి ఏంటి అనేది మనకు క్వశ్చన్ వచ్చింది అంటే అక్షాంశాల పరంగా ఎక్కడుంది, రేఖాంశాల పరంగా ఎక్కడుందో చూడాలి. సో లాటిట్యూడ్ ఎక్స్టాంట్ ఏ విధంగా ఉంటుంది, లాంగిట్యూడ్ ఎక్స్టాంట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి ఈ లాటిట్యూడ్ ఎక్స్టాంట్ అనేది మనం చదువుతున్నప్పుడే మన దేశానికి దక్షిణంలో ఉన్నటువంటి చివరి సరిహద్దులు ఏంటి, ఉత్తరంలో ఉన్నటువంటి చివరి సరిహద్దులు ఏంటి అనేది మనకు ఐడియా వస్తుంది. తర్వాత మనం చూస్తే లాంగిట్యూడ్ ఎక్స్టెంట్. సో ఈ లాంగిట్యూడ్ ఎక్స్టెంట్ అనేది చూస్తున్నప్పుడు మన దేశానికి తూర్పున చివరి భాగాలు ఏంటి, పడమరలో చివరి భాగాలు ఏంటి అనేది మనకు ఐడియా వస్తుంది. ఆ తరువాత భారతదేశం యొక్క విస్తీర్ణ పరంగా ఏ విధంగా ఉంది, రాష్ట్రాలకి ఎటువంటి ప్రాధాన్యత ఏమైనా ఉంటే ఆ ప్రత్యేకత కలిగిన రాష్ట్రాలు ఏంటో మనం చూస్తాం. అండ్ ఆల్సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రాంటియర్స్, అంతర్జాతీయ భూ సరిహద్దులు. సో మన దేశంతో ఏ ఏ దేశాలు భూ సరిహద్దును పొందుతున్నాయి, ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఏ దేశాలతో వివాదాలు ఉన్నాయి, ఆ వివాదాలకి కారణాలు ఏంటి, మరి ఇటీవల కాలంలో ఏ ప్రాంతంలోనైనా వివాదాలు సంభవించాయా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది. తరువాత మనం చూస్తే అంతర్జాతీయ జల సరిహద్దులు అంటే భారతదేశం యొక్క దిగువ భాగం అంతా కూడా సముద్రాలతో సంబంధం ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో మనకి ఎటువంటి సరిహద్దులు ఉన్నాయి అనేది చూడాలి. ఆ తరువాత మనకి తీరరేఖ, ఆ తీరరేఖ మీద ఉన్నటువంటి అధికారాలు ఏంటి అనేది మనం చూస్తాం. ఆ తరువాత మనం చూడాల్సింది భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఇతర దేశాలతో భూ సరిహద్దులు లేకుండా, సముద్ర తీరము లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాలు భూ సరిహద్దు రాష్ట్రాలు అంటాం. మరి భూ సరిహద్దు రాష్ట్రాలు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇవి కాకుండా భారతదేశం యొక్క దీవులు, ఐలాండ్స్ అనేది కూడా ఈ చాప్టర్లోనే మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో మనకు ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఏ విధంగా అమరి ఉన్నాయి అండ్ లక్షద్వీపులు అనేవి ఏ విధంగా అమరి ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ చాప్టర్ లోపల మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకొని ఒక్కసారి ఆ అంశాల గురించి కాస్త డీప్గా డిస్కషన్ చేద్దాం. మరి ముందుగా మనం చూస్తే భారతదేశం యొక్క పేర్లు అనే వాటిని మనం పరిశీలించినట్లయితే మన దేశానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. సో ఈ అనేకమైన పేర్లు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానంగా మనం చూస్తే భారతదేశాన్ని జంబూ ద్వీపము అనేటటువంటి పేరుతో పిలిచారమ్మ. మరి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే జంబూ ద్వీపము అనేటటువంటి పేరు
దేని ప్రకారం మన దేశాన్ని పిలుస్తున్నారు అంటే పురాణాల ప్రకారం పిలుస్తున్నారని చెప్పాలి. అంటే ఈ రోజున భారత ఇతిహాసాలైన రామాయణ మహాభారతాల వంటి పురాణాల్లో భారతదేశాన్ని ఏమని ప్రస్తావిస్తున్నారు అంటే జంబూ ద్వీపము అనేటటువంటి పేరుతో ప్రస్తావించడం జరుగుతుంది. మరి జంబూ ద్వీపము అనే పేరు ఎట్లా వచ్చింది అంటే జంబూక వృక్షాల వలన వచ్చిందని చెప్పాలి. మరి జంబూక వృక్షము అంటే మనకి నేరేడు చెట్టు. చునమ మనకి ప్రాచీన భారతదేశంలో నేరేడు చెట్లు అత్యధికముగా విస్తరించి ఉండడం వలన భారతదేశాన్ని జంబూ ద్వీపము అనేటటువంటి పేరుతో పిలిచారు. మరి ఈ నేరేడు చెట్టు అనేది ప్రాచీన ఆయుర్వేదంలో అనేకమైనటువంటి రోగాలను నయం చేయడానికి ఉపయోగించేవారు. ప్రధానంగా క్యాన్సర్ వంటి రోగాన్ని కూడా ఈ నేరేడు చెట్లతోనే మనకి నివారించడం జరిగేది. సో అందుకు ఈ నేరేడు చెట్లు ఎక్కువగా విస్తరించిన కారణముగా భారతదేశాన్ని పురాణాల్లో ఏ పేరుతో ప్రస్తావించారు అంటే జంబూ ద్వీపం అనే పేరుతో ప్రస్తావించారని చెప్పాలి. ఆ తరువాత మన భారతదేశానికి ఉన్న పేర్లు మనం పరిశీలిస్తే భారతదేశం అనేటటువంటి పేరును మనం చూద్దాం. మరి భారతదేశం అనేటటువంటి ఈ పేరు మనకి ఎట్లా వచ్చింది అనేది మనం చూస్తే భరతుడు అనేటటువంటి చక్రవర్తి మన దేశాన్ని పరిపాలన చేయడం వలన భారతదేశం అనేటటువంటి పేరు వచ్చిందని చెప్పాలమ్మా. మరొక విషయాన్ని గమనిస్తే మరి ఈ భరతుడు అనేవాడు ఎవరు అంటాడు. సో భరతుడు అంటే దుష్యంతుడు అండ్ శకుంతల. సో దుష్యంతుడు శకుంతల దంపతులకు జన్మించినటువంటి భరత మహారాజు. సో ఈ భరతుడు పరిపాలన చేయడం వలన మన దేశానికి భారతదేశం అనేటటువంటి పేరు రావడం జరిగిందమ్మా. ఈ రోజున భారతదేశం గురించి అద్భుతంగా వర్ణించినటువంటి ప్రాచీన గ్రంథాల్లో ఒక గ్రంథం నాట్య శాస్త్రం అంటారు. ఆ నాట్య శాస్త్రం అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే భరతుడు. మరి ఇట్లాంటి ఈ భరతుడు పరిపాలన చేయడం వలన మన దేశానికి వచ్చినటువంటి పేరుయే భారతదేశం అనేది మనం చెప్పాలి. మరిది కాకుండా మనకున్నటువంటి పేర్లలో మరి ఒకటి హిందుస్థాన్. క్షుణం మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలిచింది ఎవరు అంటే పర్షియన్లు అనేటటువంటి వాళ్ళని మనం చెప్పొచ్చు. అరబ్బులు అనొచ్చు లేదా పర్షియన్స్ అంటాం. మనకి ప్రాచీన కాలంలోనే పర్షియన్స్ అనే వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. జాగ్రత్తగా మనం చూస్తే భారతదేశంలో ఒకప్పుడు ఇదంతా కూడా భారతదేశానికి చెందినటువంటి ప్రాంతాలు. అయితే భారతదేశంలో